నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు వైద్యం అందించడానికి పక్కన పెట్టి స్మార్ట్ ఫోన్లలో గేమ్లు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఏకంగా ఎమర్జెన్సీ ఐసీయూ వార్డుల్లోనూ తమ స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమింగ్ ఆడుతున్నారు. రాష్ట్ర ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బదావతి సంతోష్ తనిఖీ చేసిన రోజే హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు దర్శనమిచ్చాయంటే వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రి పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రోగులు వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చినప్పటికీ వైద్యం అందించేందుకు సరిపడా వైద్యులు లేరు. ఉన్న డాక్టర్లు కూడా రోగులను పట్టించుకోకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతూ కనిపించారు. ఇద్దరు మహిళా వైద్యులు మాత్రమే వైద్యం అందిస్తున్నారు. మిగతా డాక్టర్లు క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ రోగులను గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చోబెట్టారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ తరచూ డుమ్మాలు కొడుతూ సిబ్బందిపై పర్యవేక్షణ గాలికి వదిలేయడంతో ఇలా జరుగుతుందని రోగులు చెబుతున్నారు. హాస్పిటల్కు వచ్చిన రోగుల విషయంలోనూ డాక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేషెంట్స్ ఆరోపిస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అటు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు వైద్యం అందించకపోకుండా అటు స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూడా వైద్యులందరూ కూడా అక్కడ కాలక్షేపం చేస్తున్న దృశ్యాలైతే అక్కడ ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ అఖిల, నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై పూర్తి స్థాయిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న మొత్తంగా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల నుంచి, గ్రామాల నుంచే కాదు పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తమ అనారోగ్య కారణాలతో ఎక్కువగా వస్తుంటారు. ఇదే క్రమంలో మేజర్ గా ఎక్కడైతే ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది వైద్యులు ఉండాలి, వచ్చిన వారికి సక్రమంగా సరైన టైంలో కూడా వారికి ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి 4 వైద్యుల్లో 2 వైద్యులు మాత్రమే అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు రోగాల ట్రీట్మెంట్ ఇదంతా చేస్తున్నారు. కానీ మరో 2 మాత్రం, దాంట్లో ఒకరు క్లియర్ కట్ గా మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తుంది, ఆ వైద్యురాలు తన మొబైల్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ పూర్తిగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక సూపరింటెండెంట్ కూడా సరైన టైంలో హాస్పిటల్కి రావడం లేదు, పర్యవేక్షణ లేదంటూ కూడా పూర్తిగా ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా వారందరూ కూడా అక్కడ దాన్ని పరిశీలించిన 2 రోజులకే తిరిగి ఇలాంటి ఘటన పునరావృతం కావడం అనేది పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు దేవులతో సమానంగా భావించే డాక్టర్లే ఈ విధంగా ప్రవర్తిస్తే అక్కడికి వచ్చేవారు ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలంటూ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి పై అధికారులకు కూడా సమాచారం తెలిసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఎవరైతే ఈ విధంగా విధుల్లో నిర్లక్ష్యం వహించారో వారిపైన చర్యలు తీసుకునేలా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.